నమస్కారం, నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమ్ లో మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను. ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను. లివర్ సిరోసిస్ కు ఏమిటి లక్షణాలు ఉంటాయి, మీరు ఏ లక్షణాలను చూడవచ్చు. మీరు లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నట్లయితే లేదా కొన్ని లక్షణాలను గుర్తించి మీ సమస్యను నిర్ధారించుకోవచ్చు. మనం లివర్ సిరోసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు లివర్ సిరోసిస్ అంటే ఏమిటి అంటే ఇది ఒక్కసారిగా ఉండదు, దీనికి కూడా దశలు ఉంటాయి. అంటే మీ లివర్ లో ఫ్లమేషన్ జరిగితే మరియు మీరు ఆ ఇన్ఫ్లామేషన్ పై దృష్టి పెట్టకపోతే అది ఫ్యాటీ లివర్ గా మారుతుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, 2, 3. ఇప్పుడు మీరు ఈ మూడింటికి చికిత్స పొందకపోతే, మీరు ఫైబ్రోసిస్ కు చికిత్స పొందనప్పుడు అవి పవిడిపూట ఫైబ్రోసిస్ గా మారుతాయి. అప్పుడు అది ఫైబ్రోసిస్ గా మారుతుంది. కాలేయ సిర్రోసిస్ లో కాలేయ కణాలకు ఏమి జరుగుతుందనే దాని గురించి సమాచారం పెరుగుతోంది. మీ ఆహారాన్ని జీర్ణం చేసే ముఖ్యమైన అవయవం కాలేయం. ఇది సరిగ్గా పని చేయకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. కాలేయం సరిగా పని చేయకపోవడం వల్ల జీర్ణక్రియలో ఆటంకం కలుగుతుంది. ఈ పరిస్థితిని కాలేయం యొక్క సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ అనేది కాలేయం కణజాలం క్షీణించి దాని పనితీరు తగ్గిపోవడం. ఇప్పుడు లివర్ సిరోసిస్ ఉంది అంటే ఇది ఎందుకు జరుగుతోంది అంటే దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు దీర్ఘకాలం మద్యం తీసుకుంటే మరియు మీరు లివర్ వ్యాధి రోగి అవ్వవచ్చు. మీరు దీర్ఘకాలం పొగాకు తాగుతున్నట్లయితే లేదా సత్యం మెడికేషన్ తీసుకుంటున్నట్లయితే మీరు లివర్ సిరోసిస్ తో బాధపడవచ్చు. 1 అంటే 9 మద్యం. 1 లివర్ సిరోసిస్. నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అంటే మీరు మద్యం తీసుకోకుండా కూడా మీ లివర్ ఎలా చెడుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే మీరు హెపటైటిస్ లేదా హెపటైటిస్ సి తో బాధపడుతున్నట్లయితే మరియు మీరు దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు లివర్ సిరోసిస్ తో బాధపడవచ్చు. ఇంకా మీకు జాండీస్ ఉంటే మరియు జాండీస్ పునరావృతమవుతుంటే మరియు మీరు భవిష్యత్తులో లివర్ సిరోసిస్ మరియు తో బాధపడవచ్చు. కాబట్టి ఏ లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం. ఒక రోగి లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నట్లయితే సాధారణంగా మొదటి లక్షణం రోగి యొక్క చర్మం మరియు కళ్ళు పసుపు రంగులో కనిపించడం. మీరు పసుపు రంగులో ఎందుకు కనిపిస్తున్నారు? మీ రక్తంలో రూబిన్ పరిమాణం పెరుగుతోంది. ఇప్పుడు బిలిరుబిన్ స్థాయి ఎందుకు పెరుగుతోంది అంటే మీ లివర్ డిస్టర్బ్ అయింది. మీ రక్తంలో బిలిరుబిన్ స్థాయి చాలా కాలంగా పెరిగితే మీ చర్మం రంగు మారుతుంది. అంటే కళ్ళలో కూడా పసుపు కనిపిస్తుంది. దీనిని మేము పీలియా అంటాము, అంటే జాండిస్ అంటాము. కాబట్టి ఈ మొదటి లక్షణం మీకు కనిపిస్తుంది. తదుపరి లక్షణం స్టేగన్ బిగ్నెస్, అంటే మీ శరీరంలో చాలా ఎక్కువ అలసట వస్తుంది. మీరు కొంచెం పని చేసిన అలసటగా అనిపిస్తుంది. మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. ఇది అంటే మీ లివర్ పని చేయడం లేదు. లివర్ పని ఏమిటంటే మన ఆహారాన్ని జీర్ణం చేయడం మరియు మనకు ఎనర్జీ అందించడం. మన లివర్ పని చేయడం లేదు అంటే మాకు మరో లక్షణం కనిపిస్తుంది. అంటే మాకు చాలా ఎక్కువ బలహీనత అనిపిస్తుంది, చాలా ఎక్కువ అలసట అనిపిస్తుంది. కాబట్టి రెండవ లక్షణం. మూడవ లక్షణం మీ మనసులో నీరు నిండడం. అంటే మీ లివర్ పని చేయడం లేదు, అంటే అది తన ఫంక్షనింగ్ ను డిస్టర్బ్ చేసింది. కాబట్టి మీ పొట్టలో నీరు నిజంగా నిండడం ప్రారంభమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది వెనుక ఉన్న పని ఏమిటంటే హైపర్ టెన్షన్. అంటే మీ లివర్ యొక్క పోర్టల్ కూడా హైపర్ టెన్షన్ అంటే దాని బీపీ పెరుగుతోంది. అందువల్ల మీ పొట్టలో నీరు నిండినట్లు కనిపిస్తుంది. తదుపరి లక్షణం మీ శరీరంలో ఇచింగ్ ఉండడం. స్పష్టంగా చెప్పాలంటే మీ లివర్ పని చేయడం లేదు, దాని ఫంక్షనింగ్ జరగడం లేదు. అంటే మీ రక్తంలో బై ప్రోడక్ట్ పెరుగుతుంది. మీ రక్తంలో పెరిగినప్పుడు మీరు మరో లక్షణం చూడవచ్చు. మీ శరీరంలో ఇచింగ్ ఉండడం. అంటే ఇచింగ్ ఎక్కడైనా ఉండవచ్చు. మీ మొత్తం శరీరంలో ఉండవచ్చు. మీ కళ్ళలో ఉండవచ్చు, మీ కాళ్ళలో ఉండవచ్చు, మీ చేతుల పాములలో కూడా ఇచింగ్ ఉండవచ్చు. ఎందుకంటే మీ లివర్ పని చేయడం లేదు. అది పని చేయడం లేదు అంటే అది బై ప్రోడక్ట్ ను బయటకు తీసుకోలేకపోతుంది. అది మన రక్తంలో అంతర్గతంగా చేరడం ప్రారంభిస్తుంది. అంటే మన రక్తంలో డిజాల్వ్ అవుతుంది, మన రక్తంలో కలుస్తుంది. అందువల్ల మన చర్మంపై ఇచింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ లక్షణాలు. మీరు లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నట్లయితే ఈ రోజు లో అంతే. నేను తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.